తదాస్తు దేవతలు అసలు ఎవరు? వీరు ఏ సమయంలో తిరుగుతూ ఉంటారు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు ఉంటారు. తథ అంటే అప్రకారంగా అని, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు. ఇలా తదాస్తు అనే వారినే తదాస్తు దేవతలు అని అంటారు. సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు. ఇలా వీళ్ళిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు. వీరినే తదాస్తు దేవతలు అని, దేవతా వైద్యులని అంటారు. వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు. యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. ఇతరుల మంచి కోరుకునే వారు ఎవరైనా తదాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందంట. అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని, మరో చేత్తో అభయ హస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు. మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారని, వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతూ ఉంటారు. అలాంటి సమయంలో మన దగ్గర ధనం లేదు అనుకుంటే లేకుండానే పోతుందంట. మన గురించి ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి. ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులు మాత్రమే దేవతలు తదాస్తు అంటారంట. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. తదాస్తు దేవతలు ఈ మాటలను విని తదాస్తు అంటారంట. దీంతో మనకు అన్యాయం చేసిన వారి పతనం ప్రారంభమవుతోంది. కనుక ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడుకోకూడదు. ఎప్పుడూ మంచిగానే మాట్లాడుకోవాలి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి.